మంచి సలహాలు ఇస్తాను. మొదటిది, నిన్ను నువ్వు షినోబి అనుకోవాలి అనుకుంటే మిగతా వాళ్ళని అనవసరంగా ప్రోత్సహించడం 我们这辈老仔脖子上喜欢挂玉牌，香炉供台上摆，长大才开牌。 అది చాలా అసహ్యంగా ఉంది. ఇక రెండవది, ఎందుకు పనికిరాని వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు. వాళ్ళని వాళ్ళని ఎవరు మార్చలేరు. సర్లే, అది కూడా మనం చూద్దాం. అసలు నువ్వేం చేస్తున్నావు? నారుటో, నీ ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. చెప్పేది విను. కానీ రూల్స్ మ్యాచ్లో మాత్రమే జరగాలి. కేవలం మనోధైర్యంతో గొప్ప వ్యక్తిని ఓడించడమా? నిజంగా ఆ మ్యాచ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ నాట నేను నీకు మాటిస్తున్నాను. నేను గెలిచి తీరతాను. ఏంటి నువ్వు ఒక్కడవే నుంచునున్నావు? నీ పక్కన నీ స్నేహితులు ఎందుకని లేరు? అయితే అసలు నీకేంటి? సరే సరే, కోపంగా ఉన్నాడు. నాకు నువ్వు ఆ నెజి గురించి కొంచెం చెప్తావా? చూసే అవకాశం రాలేదు. అతని గురించి కొంచెం చెప్పు. చెప్పడానికేముంది? అతని కాళ్ళు చేతులు నేనే విరక్కొడతాను. ఓకే, ఆ విషయం గురించి మాకు అవసరం లేదు. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికైనా అర్థం అవుతుందా? ఇలా చూడు, చూడ్డానికైతే మంచివాళ్ళలాగే ఉన్నావు. మాకు నువ్వు నచ్చావు. నువ్వు తప్పుగా అనుకోవంటే ఒక విషయం చెప్తా. నాకు మాత్రం నువ్వు అస్సలు నచ్చలేదు. నేను చివర్లో ఆడతానంటే తర్వాత నా పేరు వస్తుందని నాకు తెలుసు. అలాగే వచ్చింది. ఎలాగో నా పేరు వచ్చింది కాబట్టి మా సెన్సేకి అందరికీ కూడా నా సత్తా ఏంటో చూపిస్తాను. నా దెబ్బలతో దుమ్ము లేపేస్తాను. అది ఎలా ఉండాలి? నేను ఆడే కంట్రీలో ఉన్నావు బేటా. ఆటను చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అందులో సందేహమే లేదు. చివర్లో ఆడతానని అందరిని మోసం చేశాను కదా. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. ఎవరిని మోసం చేశావు? సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మొదలు పెట్టే ముందు నేను ఇచ్చే అడ్వైస్ ఇది. సార్, ఇదిగో, జాగ్రత్తగా ఉండు. అదెందుకో చాలా విచిత్రంగా ఉంది. అందులో ఏదన్నా ఉండుంటుందా? దాని గురించి ఏం దిగులు పడకు. అందులో మీద నమ్మకం లేదురా. అందులో ఏమున్నా ఏం లేకపోయినా నువ్వు గారాన్ని ఎదిరించి పోరాడాల్సిందే. అర్థమైందా? అలాగే సెన్సే. ఇవే తగ్గించుకుంటే మంచిది. అందులో ఏముందో వాళ్ళు కనిపెట్టేశారా? రాట్లీకి ఏం కాకుండా ఉండాలి. ఓకే, అదరగొట్టు, దుమ్ము దులిపేయ్. అలాగే. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడో ఇప్పుడు కాకపోతే తర్వాత కలుస్తామని నాకు తెలుసు. ఈ రోజు కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? జుట్టుడు ఎలాంటి ఫైటింగ్ చేస్తాడో మాకు తెలియదు గాని గారాన్ని ఓడించడం అతని వల్ల అయ్యే పని కాదు. ఈ జన్మకైతే అది కుదరని పని. తను చాలా వేగంగా కదులుతున్నాడు, కానీ తన కిక్కంత గొప్పగా లేదు.
సరిపోయింది. మీరు అనుకున్న దానికంటే లీ చాలా బలవంతుడు. అతని గురించి మీకు తెలియదు. సరే, ఇప్పుడు మీరిద్దరూ సిద్ధంగా ఉన్నారా?